మోత్కూరు ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆ రోజు మిమ్మల్ని చూసిండ్రు. అప్పటి వరకు ఇప్పుడు 3 నెలలు అయింది. ఆ 3 నెలల లోపలనే 3300 మందికి ట్రైనింగ్ ఇచ్చినమాట. అప్పటి వరకు తుంగతుర్తిలో టైలరింగ్ సెంటర్లే లేవు. మిమ్మల్ని చూసినాక ఆ రోజు చెప్పినాం, మరి మా వార్డు మెంబర్లు అందరినీ గెలిపియ్యరు అని వీళ్ళందరూ అడిగితే నేను స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా మీరు గెలిపించుకుంటే మీరు కంపల్సరీ టైలరింగ్ సెంటర్ పెట్టిస్తాను ఆ రోజు చెప్పినా పెట్టినా ఎమ్మెల్యే ఎంపీ గారిని సీతక్కని పిలుస్తానా? పిలిచిన కదా, పిలిచిన నేర్పించిన. నా బాధ్యత అయిపోయింది. ఇక బాధ్యత పెద్ద బాధ్యత అతిరథ మారాట్లమని. సీతక్క, నేను ఈ మదర్ ఫౌండేషన్ స్థాపించడం అనేది రాజకీయాల కోసం స్థాపించలేదు. ఈ మదర్ ఫౌండేషన్ 2003లో స్థాపించిన, నేను రాజకీయాలకు వచ్చింది 2014. అది నా వ్యక్తిగత విషయం. ఇవాళ ఒక మహిళల ఒంటరి జీవితం నుంచి పుట్టిన ఈ మదర్ ఫౌండేషన్ 33,000 మంది ఒంటరి మహిళలకు కుట్టు మిషన్ ఇచ్చినమాట. 23 సంవత్సరాలలో ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ కులంతో సంబంధం లేదు, ఏ ప్రాంతంతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేకుండా బడు బలహీన వాళ్ళ కోసం, ఒంటరి మహిళల కోసం మదర్ ఫౌండేషన్ ఒక సంఘట సైన్యంగా ప్రతి గ్రామంలో 60 నుంచి 100 మంది 3000 గ్రూపులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 6 లక్షల మంది మహిళలకి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరిగిందట. అక్క, మీరు ఒక గొప్ప విషయం గమనించాలి. కిరణ్ అన్న కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట బాలెంల గ్రామం అండ్ 24, 25 వార్డు నుంచి కూడా వచ్చిరన్నయ్య. ఇక్కడికి అందరూ గుండాల నుంచి 600 మంది వచ్చారు. గుండాల మండలం బీర్లాలయ్య గారు తిరుపతిలో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. పటేల్ రమేష్ రెడ్డి అన్నను కూడా పిలిచినాము, రాలేకపోయారు. సీతక్క, ఒక్క విషయం ఏంటంటే ఇవాళ వీరందరూ కూడా బయట ఉన్న డీసీఎంలకు, బయట ఉన్న బస్సులకు 350 రూపాయలు వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు. నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు. సత్తు తెచ్చిరా? చూపించండి, సత్తులు చూపించండి. సత్తులు కూడా తెచ్చుకోరక్క. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్క, మేము అదమిది కూలీలం కాము, మేము ఆఫీసులలో పనిచేయం, మధ్యతరగతి కుటుంబస్తులం, ఆలోచిస్తాం, మేము మాకు ఉచితాలు వద్దు, ఉపాధి కావాలంటున్నారక్క. ఇది నా నినాదం. మదర్ ఫౌండేషన్ ఎవరికి డబ్బులు ఇవ్వదు, ప్రేమను పంచుతుంది. మదర్ ఫౌండేషన్ నేనున్నా అని భరోసా కలుగుతుంది ఒంటరి మహిళల కోసం. ఇదే వేదిక ద్వారా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టినప్పుడు అన్న మహిళల గురించి చాలా ఉద్దేశించి చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పిసిసి గారి తరఫున కుట్టు మిషన్లు నియోజకవర్గం వైపు ఇస్తే బాగుంటుందని అన్నమక్క. అనగానే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు శాంక్షన్ చేసిండు బీసీ వాళ్ళకి. మరి ఇందులో ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, మరి ఇక మైనార్టీలకైతే కొంతమందికి ఇచ్చిరు. ఎందుకంటే అక్క, నువ్వు ఒక అమ్మ లాంటి దాన్ని తెలంగాణ రాష్ట్రానికి, ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రిని కాబట్టి ఈ బిడ్డల బాధని నీకు చెప్పాలని. గతంలో మదర్ ఫౌండేషన్ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ యూనిఫామ్స్ మొత్తం మేము కుట్టేటోళ్ళం అక్క. 5 కోట్ల టర్న్ ఓవర్ చేసేవాళ్ళం సంవత్సరానికి. ఒకటి ఏంటంటే అక్క, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు మహిళా సంఘాలకు ఇచ్చారు లేవు అయితే మహిళా సంఘాలకు ఎందుకంటే ఈ స్పెషల్ ఈ విషయం మీకు తెలియాలక్క. ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 సంవత్సరాల నుంచి ఉపాధి కోల్పోయారు. అయితే మహిళా సంఘాలను గుర్తురు అంటే అందులో 5 మంది గుర్తురు, 5 మంది గుర్తలేదు. అయితే మీ ఒక్కటి రిక్వెస్ట్, మహిళా సంఘాలను కూడా మా వాళ్ళే, కానీ ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలకి ఒక జీవో జారీ చేయండి. ఇట్లా నిజంగా నికాసైనగా వ్యక్తులు ఉంటే ఉపాధి పొందినట్టు ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇది స్పెషల్గా చెప్పేసి, ఎందుకంటే చాలా మంది దళారు వ్యవస్థ ముందుకొస్తుంది. 5 మంది గుంటే 5 మంది గుట్టకుంటే ఏం చేస్తారంటే మళ్ళీ విజయవాడ, గుంటూరులో గుర్తుంది. కాబట్టి అది మీరు దాని మీద మీరు ఒక్కసారి ఫోకస్ చేయండి అక్కయ్య. మీ దృష్టికి మీరు ఏమనుకోకుండా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అక్కయ్య. అంతే కదా మనం అందరం అడిగింది అక్కయ్య. ఇంకొక విషయం, ఉన్నారక్క మహిళా సంఘాలలో ఉన్నారు కదా మీరు అందరూ, వాళ్ళందరూ మహిళా సంఘాలు లెక్క. సగం మంది ఉన్నారు, సగం మంది లేరు. మొత్తం వీళ్ళు రేవంత్ అన్న చీరలు వచ్చినాయా?
చూడండి మొత్తం ఎటొచ్చినా వాళ్ళే అక్క స్వచ్ఛందంగా వీళ్ళు నేర్చుకుంటుంటారు. అయితే వీరందరికీ ఒక విషయం చెప్పమన్నారు అక్క, రాష్ట్రంలో ఉచితాల కన్నా ఒక్క కుట్టు మిషన్ మీరు ఇచ్చిరు, కానీ ట్రైనింగ్ లేకుండా వాళ్ళకి ఇచ్చిరు. దానివల్ల లాభం ఏందక్క? అంతేనా కదా చెప్పండి. అయితే నేను ట్రైనింగ్ సెంటర్లు పెట్టండి అక్క ప్రతి గ్రామంలో అని. ఎందుకంటే నా సంస్థ నేను ఇంతవరకు చేయగలుగుతున్నా. నాకు ప్రభుత్వం తరపున సాయం చేసిరు అనుకోండి, ప్రతి గ్రామంలో ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తే మిషన్ సెకండరీ వాళ్ళ జాకెట్ వాళ్ళు కుట్టుకోగలుగుతారు. ఇవాళ భార్య భర్తల మధ్యలో జాకెట్లు చీరల గురించే పనిచేయదు, మీకు తెలియదే ఉందక్క. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మీలాంటి అక్కలు మరి మా అన్నలు మరి వాళ్ళు ఆలోచించాలి. ఇంతగానో మేము చెప్తున్నాము, ఒక్కసారి జీవితంలో ఈ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదక్కయ్యా. జీవితంలో ఎన్ని రోజులున్నా మనకి ఎంతమందికి ఏం చేసినామనేది గొప్పక్క. అదొక్కరు మీకు ఒక్కసారి ఆలోచించి రేవంత్ అన్నకు చెప్పి మాలాంటి ఎన్జిఓస్కి ఇట్లా ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ అనే దాని నుంచి చాలా కార్యక్రమాలు ఉంటాయి అక్క. పంచాయతీ రాజు నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి 20 కుట్టు మిషన్లు ఉంటాయి. కానీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మిషన్ లేదు. ఇప్పుడు మీరు పంచాయతీ రాక అక్క ఎవరనుకున్నారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా 20 మిషన్లు వేసిరు అనుకో అక్క, ఆ గ్రామంలో వాళ్ళు పోతారు కుట్టుకుంటారు. వెనుకబడ్డ వాళ్ళకు కూడా ఉంటుంది. అందుకనే నేను ఈరోజు మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి కారణం ఏంటంటే అక్క 8:30కు వచ్చింది, దగ్గర 200 కిలోమీటర్ల నుంచి. అవునా? సీతక్క ములుగుకి వెళ్ళేది ప్రోగ్రామ్ ఉంది అనగానే వచ్చింది అక్క. ఇప్పుడు మేమందరం ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న అతిరథ మహారాజు కానివ్వండి, మీకే వినియోగించుకుంటాం మేము. కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2019లో సీతక్క ఇవాళ కరోనా టైంలో ఎన్నో వందల మంది ప్రాణాలను కాపాడింది. ఉక్కు మహిళ, ఆమె మూటలు మోసుకొని అండల్లో పోతుంటే కొంతమంది కారుకుతలు కూర్చొని, ఆ కారుకుతలు కూర్చొని ఎవడొచ్చి సాయం చేయడు. గుట్టలల్లా చెట్లల్లా ఎప్పుడన్నా సీతక్క స్టైల్ పడంగా చూసిరా అంటే ఒక సాధారణ మనిషి, ఆమెకి మన బాధలు తెలుసు. కాబట్టి సీతక్క దృష్టికి మనం తీసుకొస్తున్నాం. ఇవాళ మీరందరూ ఈరోజు అక్కని తీసుకురమ్మన్నది, అక్కకు తీసుకొచ్చినాం. అక్కకి మనం చెప్తున్నాం, తప్పకుండా అక్క ఆలోచిస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని. మరిగా కిరణ్ అన్న మీ దోస్తులందరూ అమలికరు అన్న, నీకు దండం పెడతాన్న, ఊరికొక 20 మిషన్లు అన్న. అట్లా ఓ విడతల వారికి ఇస్తే ఇంత ప్రభుత్వం తరపున ఆ తరపున చేస్తే చాలా బాగుంటుంది అన్నయ్య. ఎందుకంటే ఈ అక్క జిల్లాలో ఎప్పుడు మీకు అండగా ఉంటారు. మీకు అండగా ఉండి మీకు ఎప్పుడు మేము ఆ మిషన్ గుర్తుకున్నప్పుడల్లా కిరణ్ అన్న గుర్తుకొస్తాడు. అంతేనా? కిరణ్ అన్న గుర్తుకొస్తారు. జర చేయండి అన్న. సామియాలన్న జర ఎమ్మెల్యే ఫండ్ల పైసలు ఉంటే జర గలకి ఇప్పి రాదే మిషన్లు. జర 1000 500 అది చేయాలని మా స్వర్ణక్క గారికి కూడా చెప్తున్నా, జర మహిళా అభివృద్ధిలో జర మమ్మల్ని భాగస్వాములను చేయండి. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోత్కూరులో రఘునందర్ జ్యోతి వీళ్ళిద్దరు అక్కయ్య ఆదర్శ దంపతులు మన ఫౌండేషన్కి మోత్కూరులో బీజం పోసింది. వీళ్ళ సహాయం తీసుకున్న వీళ్ళిద్దరు కూడా ముందుకొచ్చి ప్రతి క్షణం ఇది చూసుకుంటున్నారు అక్కయ్య. వాళ్ళని కూడా మీకు మీ ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను అక్కయ్య. ముందుకు రండి అమ్మ ఒక్కసారి. ఎందుకంటే అక్కయ్య మనం సమాజ సేవ చేసిన వాళ్ళని ఒక్కసారి మీ చేతుల మీద చప్పట్లు కొట్టండి జ్యోతి వాళ్ళకి. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు మీరు చెప్పండి. థ్యాంక్ యూ మీకు అందరికీ. ఇంకేమైనా మర్చిపోయినా చెప్పేవి ఓకే కదా? థ్యాంక్ యూ అమ్మా, మీకు అందరికీ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సంధ్యక్కకు జై.
మదర్ ఫౌండేషన్ సంధ్యకకు జై. చాలా గొప్ప కార్యక్రమాన్ని తన జీవితంలో ఎంచుకొని ఎంతోమంది మహిళలకు ఇప్పటి వరకు 6 లక్షల కుట్టు మిషన్ నేర్పించి మరి వాళ్లకు అండగా నిలబడుతున్నటువంటి మదర్ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా, మీ ఆత్మీయ సోదరిగా, మీ కష్ట సుఖాలలో తోడుగా ఉంటూ ముందు చూపు దారి చూపిస్తూ మరి ఈ పూటకి ఏమవసరం ఉందో అది ఇవ్వడం కాకుండా